హాయ్ నాన్న తనేమేసుకుంటున్నాడు, తనేం తింటున్నాడు, ఎలా ఉంటున్నాడు అని ఆలోచించకుండా తన కుటుంబం కోసం, తన పిల్లల కోసం కష్టపడే గుణం ఉన్నది. ఒక నాన్నకు మాత్రమే సాధ్యం అది. ఎందుకంటే కొన్ని చూస్తున్నప్పుడు చాలా బాధేస్తుంది వింటున్నప్పుడు. నాన్న అనేది ఒక గొప్ప అనుభవం. అది రియల్ హీరో. మూవీస్లో ఎంతమంది హీరోస్ ఉన్నా, సొసైటీలో ఏమున్నా, నాన్న రియల్ హీరో. ఆయన జీవితం అంతా మన కోసం సాక్రిఫైస్ చేస్తూ మన కోసం బతకడానికే సరిపోతుంది. అలాంటి నాన్నకి మీరు కొత్తగా ఆనందాన్ని, గొప్ప పేరుని తేకున్నా పర్లేదు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, తేకున్నా పర్లేదు. తెచ్చే వాళ్ళు ఉంటే నేను వాళ్ళని అనట్లేదు, తేకున్నా పర్లేదు. కానీ ఉన్న పేరుని చెడగొడుతూ, కాస్తో కూస్తో ఆయన ప్రశాంతతని దూరం చేస్తూ, ఆయన గుండెల మీద భారంగా మాత్రం మారకండి. ఎవరికైనా చెప్తున్నా, తల్లిదండ్రులు ఇద్దరికి వీలైతే వాళ్ళని ఇంకా బెటర్ పొజిషన్లో ఉంచనీకి చూడండి, హ్యాపీగా ఉంచనీకి చూడండి. అది మీ వల్ల కావట్లేదా, బాధ మాత్రం పెట్టొద్దు. వాళ్ళు ఉన్నంతలో అలాగే కొనసాగనివ్వండి. ఇది అందరికీ నా రిక్వెస్ట్ అన్నమాట. ఎవరైతే కేర్లెస్గా ఉంటున్నారో కదా, పేరెంట్స్ కదా, వాళ్ళని హ్యాపీగా ఉంచండి. మీ వల్ల కాకపోతే వదిలేయండి. ఏమంటారు? మీకు ఎలా అనిపించింది? నిజమా కాదా? కామెంట్ చేయండి.